క్రైస్తలం యేసుప్రభు వారు శిలువలో పలికిన 4వ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయం 44వ వచనం. యేసు ఏలి ఏలి లమా శబక్తాని బిగ్గరగా కేక వేసెను. దేవుడి వాక్యం గాక. 4వ మాటగా యేసుప్రభు వారు మనకి ఏం మాట్లాడుతున్నారంటే, యేసుప్రభు వారు బిగ్గరగా కేక వేశారంట. దేని నిమిత్తం బిగ్గరగా కేకలు వేశాడు అనంటే, తనను కొట్టినప్పుడు, తిట్టినప్పుడు, అవమానించినప్పుడు, కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, శిలువ భారం మోసినప్పుడు, తనకి ఏం చేసినా కూడా యేసుప్రభు వారు తట్టుకున్నారు. కానీ ఎందుకు ఆ సమయంలో బిగ్గరగా కేక వేశారంటే, మన పాప భారములు ఆయన మీద పడినప్పుడు, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసయ్య చెయ్యిని విడిచిపెట్టినప్పుడు ఆ ఎడబాటును యేసుప్రభు వారు ఏం చేయలేదంట, తట్టుకోలేకపోయారంట. తట్టుకోలేకనే ఏలి ఏలి లామా శబక్తా అంటే, నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావని ఎంత శ్రమైనా తట్టుకోగలిగాడు. కానీ తండ్రి నుండి ఎడబాపును యేసుప్రభు వారు తట్టుకోలేకపోయి ఉన్నాడు. కాబట్టి మరి లోబడింది ప్రజల వైపు యేసుప్రభు వారు దినమెల్లా చేతులు చాపుతున్నాడు. ఇకనైనా మనం ఆయన చేతిలోనికి వెళ్దామా, ఆయన మాటకు లోబడదామా, ఆయన శిలువ మరణం మన జీవితంలో వ్యర్థం కాకుండా ఆయన హస్తపు నీడలోకి వెళ్దామా? దేవునికి వేరే ఉండి మనం ఏమి చేయలేం. దేవుని హత్తుకుంటూ అన్ని విషయాల్లో దేవుడు చిత్తాన్ని 4వ మాటను నెరవేరుద్దాం. ప్రైజ్ లార్డ్.